4వ అధ్యాయం లోకం మరియు వాక్కు పాత నిబంధన కీలక వచనం మలాకీ 1వ అధ్యాయం 11వ వచనం. సూర్యోదయం నుండి అస్తమించే వరకు అన్యజనులలో నా నామం గొప్పగా ఉంటుంది మరియు ప్రతిచోటా నా నామానికి ధూపం మరియు స్వచ్ఛమైన నైవేద్యం అర్పించబడతాయి. అన్యజనులలో నా నామం గొప్పగా ఉంటుందని సైన్యాలకు అధిపతైన ప్రభువు చెబుతున్నాడు. పరిచయం. ఈ అధ్యాయం మరియు 5వ అధ్యాయం దేవుని వాక్యం నుండి ఎంచుకున్న భాగాల అధ్యయనం ద్వారా బైబిల్ ప్రపంచ దృష్టికోణం యొక్క ప్రదర్శనను కొనసాగిస్తాయి. దేవుడు ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో, మానవజాతి పాపంలోకి పడిపోయిందో, ప్రపంచం వివిధ దేశాలు మరియు భాషలుగా ఎలా విభజించబడిందో మీరు ఇప్పటికే నేర్చుకున్నారు. ఈ అధ్యాయంలో పాత నిబంధన ప్రపంచం గురించి ఏమి వెల్లడిస్తుందో మీరు మరింత నేర్చుకుంటారు. తరువాతి అధ్యాయం కొత్త నిబంధనలోని ఈ అంశంపై దృష్టి పెడుతుంది. చాలామంది విశ్వాసులకు లోకం పట్ల దేవుని శాశ్వత ప్రణాళిక గురించి తెలియదు. దేవుడు ఇలా అన్నాడు, నా ప్రజలు జ్ఞానం లేకపోవడం వల్ల నాశనం చేయబడ్డారు. హోషేయ 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు పాఠశాలకు వెళ్లడం ద్వారా పొందే జ్ఞానం గురించి మాట్లాడటం లేదు. భూమిపై దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడానికి మరియు దానిలో పాల్గొనడానికి మనకు సహాయపడే ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒకే సందేశం ఉన్న పుస్తకం. బైబిల్ దేవుని గురించి మనుషుల ఆలోచనల సమాహారం కాదు. ఇది దేవుడు తన ప్రణాళికలను మరియు ఉద్దేశాలను మానవాళికి తెలియజేయడానికి ఇచ్చిన సందేశం. బైబిల్లో దేవుని ప్రజల గురించి కథలు ఉన్నాయి. ఈ ప్రజలను దేవుడు తన ప్రత్యక్షతను ప్రపంచానికి తెలియజేయడానికి వేరుచేశాడు. బైబిల్లో అనేక వాగ్దానాలు, ప్రవచనాలు మరియు ఓదార్పు మరియు ప్రేరణ కలిగించే వచనాలు ఉన్నాయి. కాని మొత్తం బైబిల్ ప్రారంభం నుండి చివరి వరకు ఒకే కేంద్ర సందేశాన్ని కలిగి ఉంది. ఇది పాపాత్మకమైన మనిషి యొక్క రక్షణ కోసం దేవుని ఆందోళన మరియు ప్రణాళిక యొక్క సందేశం. ఎఫెసీయులు 1వ అధ్యాయం 10వ వచనం నుండి దేవుని ఉద్దేశ్యం ఏమిటంటే, కాలాల సంపూర్ణత కాలంలో ఆయన దేవుడు పరలోకంలో ఉన్నవి మరియు భూమిపై ఉన్నవి రెండింటినీ ఆయనలో కూడా క్రీస్తులో ఏకం చేయడమే. పాపాత్మకమైన మానవుని రక్షణ ప్రణాళిక యేసుక్రీస్తు ద్వారా నెరవేరింది. ఇది కాలం ప్రారంభం నుండి ప్రపంచదేశాల పట్ల దేవుని ఉద్దేశ్యం. పాత నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. వీటిని 4 ప్రధాన విభాగాలుగా విభజించారు. 1 ధర్మశాస్త్రం ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు. 2 చరిత్ర యెహోషువ నుండి ఎస్తేరు వరకు. 3 కవిత్వం యోబు నుండి పరమగీతము వరకు. 4 ప్రవచనం యెషయా నుండి మలాకీ వరకు. పాత నిబంధనలోని ఈ 4 విభాగాలు లోకం పట్ల దేవుని ప్రణాళిక గురించి ఏమి వెల్లడిస్తాయో దాని సారాంశం ఇక్కడ ఉంది. ధర్మశాస్త్ర పుస్తకాలు ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు. ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు ఉన్న పుస్తకాలను ధర్మశాస్త్ర పుస్తకాలు అని పిలుస్తారు, ఎందుకంటే అవి దేవుడు మనిషికి ఇచ్చిన మొదటి ఆజ్ఞలను మరియు ఈ చట్టాలకు మనిషి ప్రతిస్పందనను నమోదు చేస్తాయి. ప్రారంభం. ఆదికాండము అంటే ప్రారంభాలు. బైబిల్ యొక్క మొదటి పుస్తకం ప్రపంచ ప్రారంభం, మనిషి, దేశాలు, పాపం మరియు దేవుని రక్షణ ప్రణాళికను నమోదు చేస్తుంది. మీరు నేర్చుకున్నట్లుగా మానవుడు దేవుని స్వరూపంలో దేవుని ఆధ్యాత్మిక మరియు నైతిక పోలికతో సృష్టించబడ్డాడు. మానవుడు పునరుత్పత్తి చేసినప్పుడు ప్రతి కొత్త వ్యక్తి దేవుని ప్రణాళికలో ఒక భాగాన్ని నెరవేర్చాలి. కాని మానవుడు పాపం చేసినప్పుడు దేవుని నైతిక మరియు ఆధ్యాత్మిక పోలిక నుండి పడిపోయాడు. ప్రపంచం పట్ల దేవుని ప్రణాళిక యొక్క మొదటి ప్రత్యక్షత ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఇవ్వబడింది. మరియు నీకును ఆ స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నీ తలను కొట్టును, నీవు అతని మడిమెను కొట్టుదు. ఈ వాగ్దానము సంకేత భాషలో ఇవ్వబడింది. స్త్రీ సంతానమే యేసు. మానవుడు పాపం చేయడానికి కారణమైన సాతాను అనే సర్పం తలను ఆయన చితక కొడతాడు. మానవాళి పాపాల కోసం చనిపోయి మానవుడిని దేవునితో సమాధానపరచడం ద్వారా యేసు దీనిని చేస్తాడు. ఈ వచనం నుండి
6 విషయాలు వెల్లడి చేయబడ్డాయి. 1. దేవుడు రక్షణకు మూలం మరియు 2. సాతాను ఒక శత్రువు, మనిషి సంతానానికి మరియు సాతానుకు మధ్య శత్రుత్వం. 3. రక్షకుడు మనిషితో ఒక ప్రత్యేకమైన సంబంధంతో వస్తాడు. ఆయన దేవుని కుమారుడు, మానవ రూపంలో ఆమె సంతానంగా ఉంటాడు. 4. రక్షకుడు బాధపడతాడు, నీవు అతని మడమను కొట్టుదు. 5. దేవుడు శత్రువును ఓడించడానికి సహాయం చేస్తాడు, అది నీ తలను చితకకొడుతుంది. 6. రక్షణ సమస్త మానవాళికి, సమస్త సంతానానికి, ప్రతి తరం వారసులకు ఉంటుంది. మానవుని పతనం తరువాత పాపం వ్యాప్తి చెందడం ఆదికాండము 6 మునుపటి పాఠాలలో వివరించబడింది. భూమిని నింపిన గొప్ప దుష్టత్వం కారణంగా దేవుడు ప్రపంచవ్యాప్తంగా జలప్రళయాన్ని పంపాడు, కాని ఆయన రక్షణ కోసం ఒక ప్రత్యేక ప్రణాళికను కూడా అందించాడు. ఆదికాండము 8 మరియు 9 అధ్యాయాలు. నోవహు మరియు అతని కుటుంబం రక్షించబడిన ఓడ యేసు ద్వారా రక్షణకు ఒక రూపం లేదా చిహ్నం. యేసు పాపానికి, దేవుని తీర్పు నుండి మానవులు భద్రత పొందగలిగే ఆధ్యాత్మిక ఓడగా ఉంటాడు. నోవహు మరియు జలప్రళయం కథ ఆదికాండము 6 నుండి 9 అధ్యాయాలు. దేవుడు ప్రపంచాన్ని పాపభరితంగా మరియు తీర్పు అవసరంగా చూసినప్పటికీ ఆయన ప్రపంచాన్ని కూడా దయతో చూస్తాడని వెల్లడిస్తుంది. పాపపు శిక్షల నుండి తప్పించుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని అందించాడు. పాత నిబంధన అంతటా ఇదే నమూనా పదే పదే కనిపిస్తుంది. మనిషి పాపం చేస్తాడు మరియు దేవుడు పాపానికి తీర్పు పంపుతాడు, కాని దయతో దేవుడు ఎల్లప్పుడూ రక్షణ మార్గాన్ని అందిస్తాడు. ఒక ప్రత్యేక దేశం. బాబెలు వద్ద దేవునికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు భాషల విభజనకు మరియు చివరికి దేశాల ఏర్పాటుకు ఎలా దారితీసిందో మీరు నేర్చుకున్నారు. విభజించబడిన దేశాల ప్రపంచం నుండి దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశ్యం కోసం ఒక దేశాన్ని, ఇశ్రాయేలును ఎంచుకున్నాడు. ఈ మొత్తం జాతి అబ్రహం అనే ఒకే ఒక వ్యక్తి నుండి వచ్చింది. అబ్రహం గురించి, దేవుడు అతనికి చేసిన వాగ్దానాలు మరియు వాటి నెరవేర్పు గురించి మీరు ఆదికాండము 11వ అధ్యాయం 25 నుండి 27 మరియు 34 వచనలో చదువుకోవచ్చు. అబ్రహం ఇశ్రాయేలు జాతికి తండ్రిగా, నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు. దేవుడు అతన్ని ఒక ప్రత్యేక ఉద్దేశ్యం కోసం ఎన్నుకున్నాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను, మరియు నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను. మరియు భూమిమీద ఉన్న మీ వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. ఆదికాండము 12 అధ్యాయం 2 మరియు 3 వచనాలు. మరియు నీవు నా మాట వినినందున భూమిమీద ఉన్న అన్ని జనములు నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయి. ఆదికాండము 22 అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 26 అధ్యాయం 4వ వచనం మరియు 28 అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. అబ్రాహాము నుండి ఇశ్రాయేలు జనాంగం వస్తుంది. ఇశ్రాయేలు ద్వారా ప్రపంచదేశాలు నిజమైన దేవుడిని తెలుసుకోవడం ద్వారా ఆశీర్వదించబడతాయి. భూమిపై ఉన్న కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. కుటుంబాలు అనే పదం ఒక జాతిని ఏర్పరిచే అనేక విభిన్న తెగలు మరియు ప్రజల సమూహాలను సూచిస్తుంది. ఇశ్రాయేలు జాతి ప్రత్యేక హక్కుల కోసం లేదా వారు ఎవరికన్నా మెరుగైనవారు కాబట్టి ఎన్నుకోబడలేదు. మరో జాతి, వారు ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఎంపిక చేయబడ్డారు. ఆ దేశం సేవ చేయడానికి పిలువబడే మైనారిటీ, మెజారిటీ. దేవుడు తనను తాను లోకానికి వెల్లడించుకోవడానికి ఇశ్రాయేలును ఒక దేశంగా ఎంచుకున్నాడు. రక్షకుడు యేసుక్రీస్తు వచ్చే దేశం ఇశ్రాయేలు. మత్తయి 2 అధ్యాయం 2వ వచనం, యోహాను 4 అధ్యాయం 22వ వచనం. ఈ దేశం ద్వారానే దేవుడు తన లిఖిత వాక్యాన్ని ప్రపంచానికి చెప్పాడు. కీర్తనలు 147 అధ్యాయం 19వ వచనం. రోమా 3 అధ్యాయం 1 మరియు 2 వచనాలు. 9 అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు కూడా దేశాలకు దేవుని సాక్షిగా ఉండాలి. యెషయా 43 అధ్యాయం 9 నుండి 12 వచనాలు చదవండి. అన్ని దేశాలు సమావేశమవుతాయి, ప్రజలు సమావేశమవుతారు.
వారిలో ఎవరు దీనిని ప్రకటించగలరు మరియు మునుపటి విషయాలను మనకు తెలియజేయగలరు? వారు నీతిమంతులుగా తీర్చబడటానికి వారి సాక్షులను తీసుకురావాలి, లేదా వారు విని ఇది సత్యమని చెప్పాలి. ఇశ్రాయేలూ, మీరు నాకు సాక్షులు, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నన్ను నమ్మి నేనే ఆయననని మీరు గ్రహించినట్లు ప్రభువు చెప్పుచున్నాడు. నాకు ముందు ఏ దేవుడునూ నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడునూ ఉండడు. నేనే ప్రభువును, నా తప్ప రక్షకుడు లేడు. మీలో అన్యుడగు దేవుడు లేనప్పుడు నేను ప్రకటించాను, రక్షించాను, నేను దానిని చూపించాను. కాబట్టి నేనే దేవుడనని మీరే నాకు సాక్షులు అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన అని పిలువబడే సజీవ సంబంధాన్ని ఏర్పరచాడు. ఈ నిబంధన ఆయన వారి దేవుడు, వారు ఆయన ప్రజలు అనే ఒప్పందం. పాత నిబంధనలో దేవుని నిబంధన ఇశ్రాయేలుతో ఉంది. నిర్గమకాండము 6వ అధ్యాయం 7వ వచనం. మరియు నేను మిమ్మల్ని నా ప్రజలుగా తీసుకుంటాను, నేను మీకు దేవుడనే ఉంటాను, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకుంటారు. కొత్త నిబంధనలో దేవుడు నిజమైన విశ్వాసులందరితో కొత్త నిబంధనను స్థాపించాడు. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 25వ వచనం. అదేవిధంగా యేసుకూడా భోజనం చేసిన తర్వాత గిన్నెను తీసుకుని, ఈ గిన్నె నా రక్తంలోని క్రొత్త నిబంధన అని అన్నాడు. అబ్రాహాము వారసులారా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దీన్ని తాగినప్పుడల్లా ఇలా చేయండి. కొత్త నిబంధన విశ్వాసులను అబ్రాహాము వారసులు అని ఎలా పిలుస్తారో మీరు తరువాత నేర్చుకుంటారు. వారసుడు అంటే మరొకరికి చెందిన దానిని వారసత్వంగా పొందేవాడు. అబ్రహంలాగానే మనం కూడా ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి పిలువబడ్డాము. కాని భూమిపై ఉన్న దేశాలు మరియు కుటుంబాలకు మనం సువార్తతో వారి వద్దకు వెళితేనే వారు ఆశీర్వదించబడతారు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన అతనితో ఉవార్ పట్టణాన్ని వదిలి ఆ దేశానికి వెళ్లమని చెప్పాడు. నేను నీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 7 అధ్యాయం 2 నుండి 3 వచనాలు వరకు. అబ్రాహాము తన కుటుంబాన్ని తీసుకుని ఉర్ను విడిచిపెట్టాడు, కాని అతను హారానుకు వచ్చినప్పుడు స్థిరపడ్డాడు. అక్కడ ఆదికాండము 11వ అధ్యాయం 31వ వచనం. ప్రతి విశ్వాసీ ఆధ్యాత్మిక భూములను, దేవుని ఉద్దేశ్యానికి ఆటంకం కలిగించే ప్రదేశాలను విడిచిపెట్టమని పిలువబడ్డాడు. కొంతమంది విశ్వాసులు తమ స్వంత జన్మస్థలమైన సహజ భూమిని విడిచిపెట్టి ఇతర దేశాలకు చేరుకోవలసి రావచ్చు. ప్రతి విశ్వాసీ ఎప్పుడో ఒకప్పుడు హారాను ఎదుర్కొంటారు. ఇది మీరు సుఖంగా స్థిరపడటానికి లేదా దేవునికి విధేయత చూపడానికి మరియు ఆయన ప్రణాళికలో పాల్గొనడానికి ముందుకు సాగడానికి అవకాశం ఉన్న ఓదార్పు ప్రదేశం. అబ్రహం హారాను వద్ద ఉన్న రేఖ నుండి వెళ్ళిపోయాడు. ఒకసారి దానిని దాటిన తర్వాత అతను వెనక్కి తిరిగి చూడలేదు. దేశం అభివృద్ధి. ఆదికాండములోని అబ్రహం కథను అనుసరించి ఇశ్రాయేలు దేశం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి చరిత్ర మిగిలిన ధర్మశాస్త్ర పుస్తకాలలో నమోదు చేయబడింది. ప్రపంచం పట్ల తన ప్రణాళికను వెల్లడించడానికి దేవుడు ఇశ్రాయేలును ఉపయోగించాడు. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం. ఐగుప్తులో జనములను కాపాడుటకు దేవుడు యోసేపును లేవనెత్తెను. నిర్గమకాండము 8వ అధ్యాయం 22వ వచనము. దేవుడు తాను భూమికి దేవుడని నిరూపించుటకు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి బయటకు రప్పించెను. నిర్గమకాండము 9వ అధ్యాయం 29వ వచనం. ఐగుప్తులోని తెగుళ్ళు దేవుని శక్తిని బహిర్గతం చేయడానికి రూపొందించబడ్డాయి. నిర్గమకాండము 33వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలుతో దేవుని సాన్నిధ్యం ఆయన వాస్తవికతను జనములకు ప్రదర్శించింది. నిర్గమకాండము 34వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఇశ్రాయేలులో నిరంతరం పనిచేస్తూ ఉండేవాడు, తద్వారా వారు నివసించిన ప్రజలందరూ ప్రభువు పనిని చూస్తారు. లేవియకాండము 20వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలు జనములకు ఆదర్శంగా ఉండాలి మరియు వారి చెడు మార్గాలను అనుసరించకూడదు. లేవియకాండము 19వ అధ్యాయం 24వ వచనం. ఇశ్రాయేలు దేవుని ప్రేమను ఇతర దేశాలతో పంచుకోవాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 21వ వచనం.
భూమి తన మహిమతో నిండి ఉండాలనేది దేవుని ప్రణాళిక. ద్వితీయోపదేశకాండము 4 అధ్యాయం 27వ వచనం, 7 అధ్యాయం 6వ వచనం, 14 అధ్యాయం 2వ వచనం, 26వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఇశ్రాయేలును తన సాక్షిగా ఎన్నుకున్నాడు, కాని పాపం కారణంగా వారు తరువాత చెల్లాచెదురుగా పడి శత్రువుల చేతుల్లో బాధపడతారు. ద్వితీయోపదేశకాండము 18 అధ్యాయం 9వ వచనం, 30 అధ్యాయం 19వ వచనం. దేవుడు ఇశ్రాయేలును ఇతర దేశాల మార్గాలను అనుసరించవద్దని హెచ్చరించాడు మరియు వారిని జీవన మార్గాన్ని ఎంచుకోవాలని పిలిచాడు. ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయం 9 నుండి 10 వచనాలు వరకు. ఇశ్రాయేలు ద్వారా భూమిపై ఉన్న ప్రజలందరూ తన శక్తిని గుర్తించాలని దేవుడు కోరుకున్నాడు. చరిత్ర పుస్తకాలు యెహోషువ నుండి ఎస్తేరు వరకు. ప్రపంచానికి ఇశ్రాయేలు ఒక అల్పమైన ప్రజలు. కాని ఇశ్రాయేలు గురించి బైబిల్ దృక్పథం చాలా భిన్నంగా ఉంటుంది. ప్రపంచం పట్ల తన ప్రణాళికను వెల్లడించడానికి దేవుడు పనిచేసే దేశం ఇది. పాత నిబంధన. ఇశ్రాయేలు ఈ హోదాలో సేవ చేసినప్పుడు వారి అనుభవాలను చరిత్ర పుస్తకాలు నమోదు చేస్తాయి. ఇశ్రాయేలు దేవునికి విధేయత చూపినప్పుడు ఆమె శత్రువుల చేతిలో నుండి విడిపించబడింది. దేవుని రక్షణ శక్తికి సాక్షిగా సేవ చేశారు. కీర్తనలు 66వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు వరకు చూడండి. యెషయా 52వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలు దేవునికి అవిధేయత చూపినప్పుడు ఆయన పంపిన తీర్పులు కూడా ఆయన వాస్తవికతకు సాక్షిగా ఉన్నాయి. కీర్తనలు 145వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఇశ్రాయేలుతో ప్రేమతో వ్యవహరించినా లేదా తీర్పుతో వ్యవహరించినా ఆయన వారి ద్వారా తనను తాను వెల్లడిస్తూనే ఉన్నాడు. ప్రపంచ దేశాలకు. ప్రపంచానికి దేవుని ప్రణాళిక గురించి మీ అవగాహనను పెంచే చరిత్ర పుస్తకాల నుండి కొన్ని సూచనలు ఇక్కడ ఉన్నాయి. యెహోషువ 2వ అధ్యాయం 11 వచనం, 3వ అధ్యాయం 11 వచనం. దేవుడు ఆకాశమంతటికీ భూమి అంతటికీ ప్రభువు. యెహోషువ 4వ అధ్యాయం 23 నుండి 24 వచనాలు. భూమిమీద ఉన్న ప్రజలు తన హస్తాన్ని గుర్తించేలా దేవుడు యోర్దాను నదిని ఎండబెట్టాడు. యెహోషువ 23వ అధ్యాయం 3. 9:12 13 వచనాలు. దేవుడు ఇశ్రాయేలును అన్యజనుల నుండి వేరుగా ఉండి తన సేవ చేయమని హెచ్చరించాడు. వారి మధ్య సాక్ష్యమివ్వండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 21 నుండి 22 వచనాలు. దేవుడు ఇశ్రాయేలును పరీక్షించి ఆయన వారికి ఆజ్ఞాపించినట్లు చేస్తారో లేదో చూశాడు. అలా చేయడంలో వారు పదే పదే విఫలమైన విషయాన్ని న్యాయాధిపతుల పుస్తకం నమోదు చేస్తుంది. రూతు 1వ అధ్యాయం 16వ వచనం. యూదుల దేవుడు అన్యులకు కూడా దేవుడు కాబోతున్నాడు. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 46వ వచనం. దావీదు గొల్యాతును ఎదుర్కొన్నప్పుడు భూమి అంతా అక్కడ తెలియజేసేలా అతను విజయం సాధించాడని ప్రకటించాడు. ఇశ్రాయేలులో దేవుడుగా ఉండేవాడు. 2వ సమూయేలు 22వ అధ్యాయం 50 నుండి 51 వచనాలు వరకు. అన్ని దేశాలు తనను మహిమపరిచేలా దావీదు దేవుణ్ణి స్తుతించాడు. మొదటి రాజులు 8వ అధ్యాయం 23 మరియు 43 వచనాలు. ఇశ్రాయేలు రాజ్యం స్థాపించబడిన తర్వాత సొలొమోను రాజు అందరూ ఇలా అడిగాడు: భూమిపై ఉన్న ప్రజలు నీ నామాన్ని తెలుసుకుంటారు, కాబట్టి నీ ప్రజలు ఇశ్రాయేలులాగే నీవు కూడా నీకు భయపడాలి. ఆయ్ రాజులు 8వ అధ్యాయం 43, 53, 60 వచనాలు. భూమి తన ప్రణాళికను తెలుసుకునాలనే దేవుని నిరంతర కోరికను ఈ వచనాలు ప్రతిబింబిస్తాయి. 2వ రాజులు 19వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు. భూమి అంతా నిజమైన దేవుడిని తెలుసుకునేలా విమోచన కోరింది. ఆయ్ క్రానికల్స్ 16వ అధ్యాయం 23 నుండి 24 మరియు 31వ వచనాలు. దేవుని మహిమదేశాల మధ్య ప్రకటించబడాలి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 35వ వచనం. దేవుడు మహిమపరచబడటానికి అన్యుల నుండి విముక్తి కోరబడుతుంది. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 32 నుండి 33 వచనాలు వరకు.
భూమిపై ఉన్న ప్రజలందరికీ దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉండాలి. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 14వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం, 32వ అధ్యాయం 13వ వచనం. దేవుడు ప్రపంచానికి ఏకైక నిజమైన దేవుడిగా ఉన్నతీకరించబడ్డాడు. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన హృదయంలో ఒక ప్రత్యేక కోరికతో ప్రపంచాన్ని చూస్తాడు. ఎజ్రా 1వ అధ్యాయం 2వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం. కోరెషు భూమి అంతటి ముందు దేవుణ్ణి గౌరవించడానికి యెరూషలేములో ఒక ఆలయాన్ని నిర్మించాలి. నెహెమ్యా 6వ అధ్యాయం 16వ వచనం. నెహెమ్యా ప్రాజెక్టు ఉద్దేశ్యం గోడ కట్టడం కంటే గొప్పది. అది దేవుని శక్తి యొక్క వాస్తవికతను మరియు ఆయన ప్రణాళిక యొక్క ఖచ్చితత్వాన్ని ప్రదర్శించడం. నెహెమ్యా 9వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు. దేవుడు సర్వలోక ప్రభువుగా ప్రకటించబడ్డాడు. ఎస్తేరు 4వ అధ్యాయం 14వ వచనం. సాతాను నాశనం చేయాలని పథకం వేసిన ఇశ్రాయేలు దేశాన్ని కాపాడే ప్రత్యేక ఉద్దేశ్యంతో ఎస్తేరు లేపబడింది. యోబు నుండి పరమగీతము వరకు కవితా పుస్తకాలు. యోబు పుస్తకాలు, కీర్తనలు, సామెతలు, ప్రసంగ్య మరియు పరమగీతములు కవితా శైలిలో వ్రాయబడినందున వాటిని కవిత్వ పుస్తకాలు అని పిలుస్తారు. వీటిలో ప్రపంచం ఒక ముఖ్యమైన ఇతివృత్తం. కవితా పుస్తకాలు. కీర్తనల పుస్తకంలో దేశాలు మరియు ప్రజలను 200 కంటే ఎక్కువసార్లు ప్రస్తావించారు. భూమి అంతా, ప్రజలందరూ, శరీరులందరూ, ఉన్నదంతా, భూమి చివరలన్నిటినీ ఓపిరి పీల్చుకోండి, భూమిమీద ఉన్న ప్రజలందరూ, అందరి కళ్ళు, అన్యజనులు వంటి వ్యక్తీకరణలు ఈ పుస్తకంలో పదే పదే కనిపిస్తాయి. కీర్తనలు భూమిని ప్రభువుకు చెందినదిగా, ప్రతిదీ ఆయన ఆధీనంలో ఉందని ప్రదర్శిస్తాయి. కీర్తనలు 24వ అధ్యాయం 1 వచనం. ఇది దేవుణ్ణి భూమి అంతటిపై అత్యున్నతంగా ఉన్నతంగా హెచ్చిస్తుంది. కీర్తనలు 38వ అధ్యాయం 10వ వచనం మరియు 97వ అధ్యాయం 9వ వచనం. ఇది ఒక సమూహాన్ని ప్రదర్శిస్తుంది. భూమికి న్యాయాధిపతి. కీర్తనలు 149వ అధ్యాయం 7వ వచనం. రక్షణ ద్వారా దయను అందిస్తున్నప్పుడు. కీర్తనలు 119వ అధ్యాయం 64వ వచనం. దేశాల పాపపు స్థితిని కీర్తనలు 2లో వివరించబడింది. కీర్తనలు 67లో రక్షణ యొక్క ఆశ అన్ని దేశాలకు విస్తరించబడింది. ఈ అధ్యాయం యొక్క మరింత అధ్యయనం కోసం విభాగం కీర్తనలలో చర్చించబడిన ప్రపంచ విషయం యొక్క పూర్తి జాబితాను అందిస్తుంది. ఇతర కవిత్వ పుస్తకాల నుండి కొన్ని కీలక వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. యోబు 1 మరియు 2 మానవ హృదయం, మనస్సు మరియు ఆత్మకోసం జరిగే సంఘర్షణను వివరిస్తాయి. యోబు 9వ అధ్యాయం 24వ వచనం మరియు 12వ అధ్యాయం 23వ వచనం మరియు 38వ అధ్యాయం 1 నుండి 41వ వచనాలు. భూమిపై పరిస్థితులు ప్రస్తుతం చెడుగా ఉన్నప్పటికీ దేవుడు తన విశ్వంపై నియంత్రణ కోల్పోలేదు. సామెతలు 2వ అధ్యాయం 22వ వచనం మరియు 10వ అధ్యాయం 30వ వచనం మరియు 11వ అధ్యాయం 31వ వచనం. భూమిపై ప్రస్తుత దుష్ట పరిస్థితులను వివరించండి. సామెతలు 14వ అధ్యాయం 34వ వచనం. నీతిమంతులు మరియు పాపభరితమైన దేశాలు ఒకదానికొకటి భిన్నంగా చూపించబడ్డాయి. సామెతలు 3వ అధ్యాయం 19వ వచనం మరియు 8వ అధ్యాయం 23 నుండి 31 వచనాలు. స్వర్గం మరియు భూమి సృష్టికర్తగా దేవుణ్ణి స్తుతించండి. ప్రసంగ్య 1వ అధ్యాయం 4వ వచనం మరియు 3వ అధ్యాయం 11వ వచనం. ప్రభువును భూమి సృష్టికర్తగా మరియు దేవుడిగా చూపించండి. ప్రసంగ్య 7వ అధ్యాయం 20వ వచనం మరియు 8వ అధ్యాయం 14వ వచనం మరియు 10వ అధ్యాయం 7వ వచనం. మనిషి మరియు ప్రపంచం యొక్క ప్రస్తుత స్థితిపై దృష్టి పెట్టండి. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. మనిషి ఆత్మ యొక్క శాశ్వత స్వభావాన్ని వెల్లడిస్తుంది. ప్రసంగ 3వ అధ్యాయం 14వ వచనం. దేవుని ప్రణాళిక యొక్క ఖచ్చితత్వాన్ని నొక్కి చెబుతుంది. ఈ వచనాలు ఈ పుస్తకాలలో వెల్లడి చేయబడినట్లుగా ప్రపంచం పట్ల దేవుని
ప్రణాళికకు ఉదాహరణలు మాత్రమే. పుస్తకాలలో ప్రపంచం గురించి అదనపు వాక్యాల కోసం ఈ అధ్యాయంలోని మరింత అధ్యయనం కోసం విభాగాన్ని చూడండి. కవిత్వం. ప్రవచన పుస్తకాలు. యెషయా నుండి మలాకి వరకు. యెషయా నుండి మలాకి వరకు ఉన్న పుస్తకాలను ప్రవచన పుస్తకాలు అంటారు. అవి ఇశ్రాయేలు అభిషిక్త పురుషుల ద్వారా దేవుడు ఇచ్చిన ప్రవచనాలను నమోదు చేస్తాయి. ఈ ప్రవచనాలు ప్రపంచం పట్ల దేవుని ప్రణాళికలోని భవిష్యత్తు సంఘటనలను వివరిస్తాయి. ఈ పుస్తకాలలో రక్షకుని పని యొక్క ప్రపంచవ్యాప్త అంశం నొక్కి చెప్పబడింది. యేసు ఇశ్రాయేలు ప్రజల కోసం మాత్రమే కాదు, మొత్తం మానవ జాతి కోసం వస్తాడు. విభిన్న సాంస్కృతిక మంత్రులు. ప్రవక్తలలో ఇద్దరు, దానియేలు మరియు యోనా, విభిన్న సాంస్కృతిక నేపథ్యాలలో పరిచర్య చేశారు. దానియేలు బాబిలోన్లో సలహాదారుగా మరియు అధికారిగా పనిచేస్తున్నప్పుడు దేవునికి సాక్షిగా ఉన్నాడు. దేవుడు దానియేలును మరణం నుండి విడిపించి తనను తాను భూమికి దేవుడిగా వెల్లడించాడు. దానియేలు 6వ అధ్యాయం 27వ వచనం. ప్రపంచ భవిష్యత్తు గురించి దేవుని నుండి వచ్చిన అనేక ప్రత్యక్షతలను దానియేలు గ్రంథం నమోదు చేసింది. ఈ పుస్తకం కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథానికి సంబంధించినది. ఇది దేశాల కోసం దేవుని ప్రణాళిక గురించి అదనపు సమాచారాన్ని అందిస్తుంది. దేవుని ప్రణాళిక యొక్క ఉద్దేశ్యం దానియేలులోని ఈ వచనంలో సంగ్రహించబడింది. మరియు అన్ని ప్రజలు, దేశాలు మరియు భాషలు ఆయనను సేవించేలా యేసు యొక్క ఆధిపత్యం, మహిమ మరియు రాజ్యం ఆయనకు ఇవ్వబడ్డాయి. ఆయన రాజ్యము ఎన్నడునూ తొలగిపోని నిత్య రాజ్యము. ఆయన రాజ్యము ఎన్నడునూ నాశనము చేయబడదు. దానియేలు 7వ అధ్యాయం 14వ వచనము. యోనా దుష్ట జనాంగపు నగరమైన నీనెవెకు విమోచనను ప్రకటించుటకు పిలువబడిన యూదు మిషనరీ. అతను తన లక్ష్యాన్ని అయిష్టంగానే నెరవేర్చాడు. యోనా గ్రంథం ముఖ్యమైనది ఎందుకంటే అది ఇశ్రాయేలు దేశానికే కాకుండా అన్ని దేశాలకు రక్షణ తీసుకురావాలనే దేవుని ఉద్దేశ్యాన్ని వెల్లడిస్తుంది. ఇశ్రాయేలు నీనెవె ప్రజలను ద్వేషించింది. మొదట్లో యోనా వారికి బోధించడానికి నిరాకరించాడు. కాని దేవుని నుండి మరింత సమాచారం అందుకున్న తర్వాత అతను వెళ్లి పశ్చాత్తాపాన్ని బోధించాడు. అయితే పశ్చాత్తాపం ఎలా చేయాలో అతను ఎటువంటి మార్గదర్శకత్వం ఇవ్వలేదు. రాజు ఆజ్ఞ ప్రతిబింబించే విధంగా ఏమి చేయాలో వారికి ఒక అంచనా ఉంది. యోనా 3వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు వరకు. వారి పశ్చాత్తాపాన్ని చూసి సంతోషించడానికి బదులుగా యోనా దేవునితో ఫిర్యాదు చేసి వాదించాడు. యోనా 4వ అధ్యాయం 2వ వచనం. లేఖనంలో నమోదు చేయబడిన యోనా చివరి మాటలు, నేను చనిపోయేంత కోపంగా ఉన్నాను. యోనా 4వ అధ్యాయం 9వ వచనం. యోనా గ్రంథానికి ముగింపు లేదు. చివరి ప్రశ్నలైన యోనా 4వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు వరకు ఉన్న వాటికి సమాధానం ఇవ్వబడలేదు. దేవుడు తన ఆలోచనా విధానానికి తిరిగివచ్చే వరకు యోనాను వేచి ఉండనివ్వండి. యోనా లాంటి అనేకమంది ప్రజల కోసం దేవుడు ఇప్పటికీ వేచి ఉన్నాడు. యోనా తన నీడగల సీటులో కూర్చున్నట్లుగా వారు తమ సౌకర్యవంతమైన ఇళ్లలో ప్రశాంతంగా కూర్చుంటారు. వారు అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు మరియు ప్రపంచం కోసం దేవుని ప్రణాళికలో పాల్గొనడానికి నిరాకరిస్తారు. యెషయా గ్రంథం. యెషయా ప్రవక్తల గ్రంథాలలో వెల్లడి చేయబడిన లోకం పట్ల దేవుని ప్రణాళికపై ప్రాధాన్యతకు ఒక అద్భుతమైన ఉదాహరణ. యెషయా 17వ అధ్యాయం 12 నుండి 13 వచనాలు వరకు మరియు 24వ అధ్యాయం 5 నుండి 6 వచనాలు వరకు దేవుని ముందు ప్రపంచ స్థితిని వివరిస్తుంది. యెషయా 40వ అధ్యాయం 12వ వచనం మరియు 42వ అధ్యాయం 5వ వచనం మరియు 44వ అధ్యాయం 24వ వచనం మరియు 45వ అధ్యాయం 8, 12, 18 వచనాలు 48వ అధ్యాయం 13వ వచనం దేవుణ్ణి స్వర్గపు మరియు భూమి సృష్టికర్తగా ఉన్నతపరుస్తుంది. యెషయా 14వ అధ్యాయం 12వ వచనం సాతాను దేశాల శత్రువు అని వెల్లడిస్తుంది. యెషయా 37వ అధ్యాయం 20వ వచనం మరియు 64వ అధ్యాయం 4వ వచనం లోకం పట్ల దేవుని ప్రణాళిక యొక్క ఉద్దేశ్యం మరియు గొప్పతనాన్ని నొక్కి చెప్పండి.
యెషయా 65వ అధ్యాయం 17వ వచనం మరియు 66వ అధ్యాయం 22వ వచనం. ప్రపంచం పట్ల దేవుని భవిష్యత్తు ప్రణాళికను వెల్లడించండి. యెషయా 40వ అధ్యాయం 15వ వచనం. దేశాల పట్ల దేవుని దృక్పథం. యెషయా 45వ అధ్యాయం 22వ వచనం. 51వ అధ్యాయం 6వ వచనం. రక్షణ కోసం దేవునివైపు చూడమని దేశాలకు విజ్ఞప్తి. యెషయా 43వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు. ఇశ్రాయేలు జనముల మధ్య దేవుని సాక్షిగా ఉంది. యెషయా 52వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. ఈ వాక్యభాగంలో ప్రస్తావించబడిన సేవకుడు యేసు. ఆయన లోక విమోచన కోసం బాధలు అనుభవిస్తాడు. అన్యులు లేదా అన్యజనుల రాజులు సువార్తను వింటారు. ఆశ్చర్యం! క్రీస్తు మరణం భూమిపై ఉన్న అన్ని ప్రజలకు మరియు దేశాలకు సంభవించాలి. ఆయన సువార్త ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు ప్రకటించబడాలి. యెషయా 54వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఇక్కడ సంతానము అంటే ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక సంతానము. ఇందులో అన్యజనుల విశ్వాసులు కూడా ఉన్నారు. వారు యేసును రక్షించే జ్ఞానాన్ని పొందుతారు. అన్యజనుల నుండి దేవుని పిల్లలను స్వీకరించడానికి విస్తరించడానికి నివాస స్థలాన్ని విస్తరించాలనే విజ్ఞప్తి. యెషయా 42వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. దేవుడు జనములతో దయతో వ్యవహరిస్తాడు. వారు ఎంత ప్రయత్నించినా లేదా ఎంత సమయం గడిచినా ఆయన వదులుకోడు. యెషయా ప్రస్తావించిన అనేక ద్వీపాలు ఇప్పటికీ ఆయన ధర్మశాస్త్రం కోసం వేచి ఉన్నాయి. 6వ వచనం రక్షకుని గురించి మాట్లాడుతుంది. ఆయన ద్వారా అన్ని దేశాల నుండి విమోచించబడినవారు కలిసి బంధించబడతారు. యెషయా 49వ అధ్యాయం 6 నుండి 12 వచనాలు. ప్రపంచంలో దేవుని గొప్ప ఉద్దేశ్యంతో పోలిస్తే ఇశ్రాయేలు పునరుద్ధరణ చాలా చిన్న విషయం. భూమి అంతా తనను ఆత్మతోనూ సత్యముతోనూ తెలుసుకుని ఆరాధించాలనేది ఆయన ఉద్దేశ్యము. యెషయా 56వ అధ్యాయం 7వ వచనము. దేవుని మందిరము అన్ని జనములకు ప్రార్థన మందిరముగా ఉండవలెను. యెషయా 59వ అధ్యాయం 16వ వచనము. 60వ అధ్యాయం 5వ వచనము. ఈ వాక్యభాగం పాపం కారణంగా భూమిని ఆధ్యాత్మిక చీకటి కప్పివేసినప్పటికీ యేసు వెలుగుతో మరియు స్వస్థతతో లేస్తాడని వెల్లడిస్తుంది. ఈ పవిత్ర వెలుగు ప్రపంచం అంతటా ప్రతిబింబిస్తుంది. భూమి యొక్క అత్యంత మారుమూల ప్రాంతాల నుండి అన్యులు ఈ వెలుగు వద్దకు వస్తారు. యెషయా 2వ అధ్యాయం 4, 19, 21 వచనాలు, 5వ అధ్యాయం 26వ వచనము, 11వ అధ్యాయం 4వ వచనము, 13వ అధ్యాయం 11, 13 వచనాలు, 24వ అధ్యాయం 1, 19, 21 వచనాలు, 25వ అధ్యాయం 7వ వచనము, 26వ అధ్యాయం 21వ వచనము, 34వ అధ్యాయం 2వ వచనము, 64వ అధ్యాయం 2వ వచనము. ఈ వచనాలన్నీ దేశాలపై దేవుని తీర్పును అంచనా వేస్తున్నాయి. యెషయా 2వ అధ్యాయం 2వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనం, 52వ అధ్యాయం 10వ వచనం, 55వ అధ్యాయం 5వ వచనం, 60వ అధ్యాయం 2వ వచనం, 61వ అధ్యాయం 11వ వచనం, 66వ అధ్యాయం 1 మరియు 18 వచనాలు. భూమి ప్రభువును గూర్చిన జ్ఞానంతో నిండిపోయే సమయం గురించి అన్నీ మాట్లాడుతున్నాయి. ఇతర ప్రవక్తలు. ప్రవక్తల ఇతర పుస్తకాల నుండి కొన్ని కీలక భాగాలు ఇక్కడ ఉన్నాయి. యిర్మీయా 1వ అధ్యాయం 5వ వచనం. యిర్మీయా జనములకు ప్రవక్తగా పిలువబడ్డాడు. యిర్మీయా 9వ అధ్యాయం 24వ వచనం. దేవుడు భూమిపై దయ, తీర్పు మరియు నీతిని చూపిస్తాడు. యిర్మీయా 23వ అధ్యాయం 5వ వచనం. యేసు భూమిపై అమలు చేయబోయే తీర్పు మరియు న్యాయం గురించి అంచనా. యిర్మీయా 18వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు వరకు అన్ని దేశాలకు స్పష్టమైన ఎంపికను అందిస్తుంది. యిర్మీయా 27వ అధ్యాయం 5వ వచనం, 32వ అధ్యాయం 17వ వచనం, 51వ అధ్యాయం 15వ వచనం. భూమి సృష్టికర్తగా దేవుణ్ణి స్తుతించండి. యిర్మీయా 31వ అధ్యాయం 7వ వచనం.
దేవుడు దేశాల మధ్య ప్రచురితమే స్తుతించబడాలి. యిర్మీయా 4వ అధ్యాయం 2వ వచనం. 33వ అధ్యాయం 9వ వచనం. దేశాలు దేవునిలో మహిమపరుస్తాయి. యిర్మీయా 5వ అధ్యాయం 9వ వచనం, 6వ అధ్యాయం 19వ వచనం, 7వ అధ్యాయం 28వ వచనం, 9వ అధ్యాయం 9వ వచనం, 10వ అధ్యాయం 10, 11, 25 వచనాలు, 12వ అధ్యాయం 17వ వచనం, 23వ అధ్యాయం 5వ వచనం, 25వ అధ్యాయం 14 మరియు 31వ వచనాలు, 51వ అధ్యాయం 25వ వచనం. అన్నీ ప్రపంచంలోని దుష్టదేశాలపై దేవుని తీర్పు గురించి మాట్లాడుతున్నాయి. యిర్మీయా 16వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు. ఇశ్రాయేలు ద్వారా రాజ్యాలు సాధించబడాలనే దేవుని ఉద్దేశ్యం. యిర్మీయా 33వ అధ్యాయం 9వ వచనం. భూమిపై ఉన్న అన్ని దేశాలు ప్రభువును వింటాయి. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు. దేవుడు మనిషి పాపానికి శిక్షిస్తాడు. విలాపవాక్యములు 4వ అధ్యాయం 20వ వచనం. మనం అన్యుల మధ్య నివసిస్తున్నప్పటికీ మనం దేవుని నీడలో ఉన్నాము. యెహెజ్కేలు 20వ అధ్యాయం 41వ వచనం, 36వ అధ్యాయం 23వ వచనం, 38వ అధ్యాయం 23వ వచనం, 39వ అధ్యాయం 7, 21 వచనాలు. ఈ వచనాలన్నీ ప్రపంచదేశాల మధ్య తన నామాన్ని తెలియజేయాలనే దేవుని కోరికను ప్రతిబింబిస్తాయి. హోషేయ 1వ అధ్యాయం 10వ వచనం, 10, 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు తెలియబడని ప్రదేశాలలో ఆయన ప్రత్యక్షమగును. యోవేలు 1వ అధ్యాయం 15వ వచనం. యోవేలు ప్రభువు దినము గురించి హెచ్చరించాడు. అది ఆయన జనములకు తీర్పు తీర్చే సమయం. ఆయన సార్వత్రిక పశ్చాత్తాపానికి పిలుపునిచ్చాడు. యోవేలు 2వ అధ్యాయం 28 నుండి 32 వచనాలు. 3వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు. అన్ని దేశాలు దేవుని తీర్పును అనుభవిస్తున్నప్పటికీ వారు పరిశుద్ధాత్మ వరాన్ని మరియు దాని తరువాత వచ్చే శాంతిని కూడా అనుభవిస్తారు. యోవేలు 3వ అధ్యాయం 14వ వచనం. దేవునికోసం ఇంకా చేరుకోబడని ప్రపంచంలోని అనేక మందిని వివరిస్తుంది. ఆమోసు 4వ అధ్యాయం 13వ వచనం. భూమిపై దేవుని ఆధిపత్యాన్ని ప్రకటించడంలో ఆమోసు ఇతర ప్రవక్తలతో చేరాడు. ఆమోసు 9వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు వరకు. దేవుడు తన పేరుతో పిలువబడే అన్ని దేశాలను లేపుతాడు. ఓబద్యా 1వ అధ్యాయం 1వ వచనం. దేవుడు తన దూతలను దేశాల మధ్యకు పంపాడు. ఓబద్యా 1వ అధ్యాయం 15వ వచనం. తీర్పుదినం అన్యులపైకి వస్తుంది. మీకా 4వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు, 5వ అధ్యాయం 15వ వచనం, 7వ అధ్యాయం 16వ వచనం. దేవుడు జనములకు తీర్పు తీర్చును. నహూము 1వ అధ్యాయం 5వ వచనం. భూమి అంతా దేవుని ఆధీనంలోకి వస్తుంది. హబక్కుకు 15వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం. దేవుడు తనను తాను అన్యజనులకు వెల్లడించడానికి గొప్ప అద్భుతాలు చేస్తాడు. హబక్కుకు 2వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడటం అనే సూత్రాన్ని స్థాపించాడు. హబక్కుకు 2వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. భూమి యెహోవా మహిమతో నిండిపోయే రోజును ప్రవచించండి. జెఫన్యా 3వ అధ్యాయం 6 మరియు 8 వచనాలు. దేవుడు భూమిపై ఉన్న దుష్టదేశాలకు తీర్పు తీరుస్తాడు. హగ్గయి 2వ అధ్యాయం 7, 21-22 వచనాలు. దేవుడు జనములను తనవైపుకు ఆకర్షించుటకు కదిలించును. జెకర్యా 12వ అధ్యాయం 1 వచనము. దేవుడు మానవ ఆత్మ యొక్క సృష్టికర్తగా ప్రదర్శించబడ్డాడు. జెకర్యా 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని దృష్టి లోకంపై కేంద్రీకృతమే ఉంది. జెకర్యా 12వ అధ్యాయం 10వ వచనం. 13వ అధ్యాయం 1, 6, 7 వచనాలు. లోక పాపాల కొరకు యేసు మరణాన్ని ప్రవచిస్తుంది. జెకర్యా 14వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు. దేవుడు భూమి అంతటిపై రాజు అవుతాడు.
మలాకీ 1వ అధ్యాయం 11వ వచనం. దేవుని నామం అన్ని దేశాల మధ్య స్తుతించబడుతుంది. ఈ నమూనా భాగాల నుండి ఈ పరిమిత స్థలంలో ప్రపంచం కోసం దేవుని ప్రణాళిక గురించి ప్రవక్తలు బోధించే అన్ని ప్రవక్తలను విశ్లేషించడం అసాధ్యమని మీరు చూడవచ్చు. ఈ అధ్యాయంలోని మరిన్ని అధ్యయనం కోసం విభాగంలో మీరు ఈ అధ్యయనాన్ని కొనసాగించడానికి అనుమతించే పాత నిబంధన ప్రవక్తల నుండి ప్రపంచం గురించిన అన్ని సూచనలను కనుగొంటారు. కొత్త నిబంధనకు పరివర్తన. పాత నిబంధన మలాకీ గ్రంథంతో ముగుస్తుంది. కొత్త నిబంధన మత్తయి గ్రంథంతో ప్రారంభమవుతుంది. తదుపరి అధ్యాయంలో మీరు కొత్త నిబంధనలో ప్రతిబింబించే బైబిల్ ప్రపంచ దృక్పథాన్ని అధ్యయనం చేయడం ప్రారంభిస్తారు. పాత నిబంధనలో అన్ని దేశాలను తనవైపుకు ఆకర్షించడానికి ఇశ్రాయేలును ఉపయోగించుకోవాలనేది దేవుని ప్రణాళిక. దేవుని సన్నిధిలో మరియు ఆయన పట్ల భయభక్తులతో జీవితాన్ని గడపడం ద్వారా వారు దేశాలను ఒక గొప్ప అయస్కాంతంలాగా యెరూషలేము వైపుకు మరియు ప్రభువు వైపుకు ఆకర్షించవలసి ఉంది. కొత్త నిబంధనలో ఇశ్రాయేలీలు యేసును తిరస్కరించిన తర్వాత ఒక కొత్త సమూహ ప్రజలు లేవనెత్తబడ్డారు. ఆ సమూహాన్ని చర్చి అని పిలుస్తారు. ఇది తిరిగి జన్మించిన విశ్వాసులందరితో కూడి ఉంటుంది. చర్చి ద్వారా దేవుడు ఇప్పుడు ప్రపంచానికి తనను తాను వెల్లడించడానికి పనిలో ఉన్నాడు. కాని పద్ధతి భిన్నంగా ఉంటుంది. పాత నిబంధనలో దేశాలు ప్రభువు గురించి తెలుసుకోవడానికి యెరూషలేముకు రావాలి. కొత్త నిబంధనలో చర్చి యెరూషలేము నుండి దేశాలకు పంపబడింది.